హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మిల్లెట్స్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా హెల్దీ. మనం రోజు తినే దోశలే కాకుండా ఒకసారి ఇలా హెల్దీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తాయండి. ముందుగా దీనికోసము నేను ఒక 1 కప్ వరకు మినప్పప్పును వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్ వరకు మిల్లెట్స్ని వేసుకోవాలి. నేను 1/2 కప్ వరకు రాగుల్ని వేసుకుంటున్నాను. ఈ రాగుల్లో ఎక్కువగా పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా అవడానికి యూజ్ అవుతుంది. ఇంకా హిమోగ్లోబిన్ని పెంచుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు సజ్జల్ని వేసుకోవాలి. ఇంకా 1/2 కప్ వరకు మనము కొర్రల్ని వేసుకోవాలి. కొర్రల్లో కాల్షియం ఇంకా ఐరన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు సామల్ని వేసుకోవాలి. ఈ సామలు తినడం వల్ల పీసీఓడి ప్రాబ్లము తగ్గుతుంది. ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా 1/2 కప్ వరకు మనం ఇప్పుడు జొన్నల్ని వేసుకోవాలి. ఈ జొన్నలు మనకు ఫిట్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక 1 ఆర్ 2 టైమ్స్ మనం వీటిని బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. మిల్లెట్స్ని ఎప్పుడైనా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ని పడవసుకొని మనము కొత్తగా మళ్ళీ వాటర్ వేసేసుకొని వీటిని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టేసుకోండి. 8 అవర్స్ సరిపోతుంది. నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మనం దీనిని పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండేలాగా మీరు గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిని మనము ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేసుకోవాలి. దీనిని ఇప్పుడు నేను నెక్స్ట్ డే చూపిస్తాను. చూసుకుందాం. మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుందండి. చూడండి, మనకి ఇవి మిల్లెట్స్ కాబట్టి చాలా బాగా పొంగుతుంది పిండి. చూడండి, ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీనిని ఒకే డైరెక్షన్లో కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దోశ చేయడం కోసము దోశ ప్యాన్ని పెట్టేసుకుందాం. ఇది కాస్త హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ చల్లేసుకొని ఒక టిష్యూతో తుడుచుకోవాలి. అప్పుడు మనకు దోశ స్టిక్ అవ్వకుండా బాగా వస్తుందండి. లేకపోతే దోశ ప్యాన్కి స్టిక్ అవుతుంది. ఇప్పుడు మనం పిండిని వేసేసుకొని దోశలాగా చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిని కాల్చుకోవాలి. ఇలా మనము సైడ్స్కి అనుకుంటూ కాల్చుకోవడం వల్ల దోశ అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలుతుంది. చూడండి, ఈ కలర్లోకి వచ్చాక మనం దీనిని తీసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మనం దీనిని పల్లి చట్నీ అయినా ఇంకా టమాటో చట్నీతో అయినా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.